నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రెండోసారి ఎంపీగా గెలవడమే లక్ష్యంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి మరోసారి రంజిత్ రెడ్డి గెలిచేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. రంజిత్ రెడ్డి తన ఎన్నికల క్యాంపెయిన్ను ఉగాది రోజు షురూ చేశారు. తమ ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కుటుంబ సభ్యులతో సంయుక్తంగా చిలుకూరులో పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆయన చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని మండలాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగానే క్షణం తీరిక లేకుండా రంజిత్ రెడ్డి ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ నేతలను ఉత్తేజపరుస్తున్నారు. రంజిత్ రెడ్డికి చేవెళ్ల పరిధిలో ఎమ్మెల్యేలు నాయకులు పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు. దీంతో నియోజకవర్గాల వారికి ఎంపీ రంజిత్ రెడ్డి బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించి తమ గెలుపుకు సహకరించాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కోరుతున్నారు. 6 గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకెళ్తానన్నారు. పార్లమెంటు పరిధిలో రంజిత్ రెడ్డికి వివాద రహితుడి పేరుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ ముందుండే రంజిత్ రెడ్డికే ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా రంజిత్ రెడ్డి వెంట యువత నడుస్తున్నారు. నియోజకవర్గం ప్రజల్లోనూ ఎంపీ రంజిత్ రెడ్డినే గెలిపించుకోవాలని కోరిక బలంగా కనిపిస్తోంది. రంజిత్ రెడ్డి చేసిన సేవలే ఆయన్ను మళ్లీ గెలిపిస్తాయని స్థానికులు అంటున్నారు. ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే తత్వం ఉండటంతో ఎంపీ రంజిత్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తనను రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని రంజిత్ రెడ్డి కోరుతున్నారు. తాను గెలిస్తే చేవెళ్ల పార్లమెంటును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని రంజిత్ రెడ్డి చెబుతున్నారు. మహిళలు, యువకులు, రైతాంగం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తుక్కుగూడ జనజాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మోగించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 30 రోజులు కష్టపడితే చేవెళ్ల పార్లమెంటు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తానని రంజిత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు రంజిత్ రెడ్డి.